International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింత హీటెక్కుతోంది. అవును, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో వేడి మరింత పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఆలూరు. అవును, ఆలూరులో ఎవరు ఆ ఊరిని సొంతం చేసుకోబోతున్నారు, ఎవరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు, ఏ పార్టీ ఎటువంటి వ్యూహాలతో ఏ అభ్యర్థిని బరిలోకి దించింది, వాళ్ళ వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి, సామాజిక వర్గాల పరంగా అక్కడ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, అలాగే వీటన్నిటికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షని. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్రగౌడ్ని. వీళ్లకు సంబంధించి ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి విరూపాక్షి ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన నేత విరూపాక్షి రైల్వే కాంట్రాక్టర్ కూడా అయినా 2001 నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. 2011లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన వ్యూహాలతో ముందుకు వెళుతున్న పరిస్థితి. 2019లో చిప్పగిరి మండల జడ్పీటీసీగా ఎన్నికయ్యారు విరూపాక్షి. 2024 ఎన్నికల బరిలో అనూహ్యంగా ఆయన ఇన్ఫాక్ట్ ఎమ్మెల్యే బరిలోకి వచ్చారని చెప్పుకోవచ్చు విరూపాక్షి. ఇది వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న విరూపాక్షికి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది బి వీరభద్రగౌడ్ని. ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ లింగాయత సామాజిక వర్గానికి చెందిన నేత వీరభద్రగౌడ. తండ్రి బసన్న గౌడ టీడీపీలో ఉన్నారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2014 నుంచి 2019 ఈ మధ్యకాలంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు వీరభద్రగౌడ. ఇది ఈయనకి సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక కర్నూలు లోక్సభ స్థానంలో భాగం ఆలూరు నియోజకవర్గం. బోయ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయన్న మాట వినిపిస్తుంటుంది ఇక్కడ. దీంతో పాటు దేవరకొండ, హోళగుంద, అలాగే హలహర్వి, ఆలూరు, అస్పరి, చిప్పగిరి మండలాలు ఆలూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరు ఎన్ని ఓట్లు కలిగి ఉన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బోయ సామాజిక వర్గానికి సంబంధించి 75,000 ఓట్లు ఉన్నాయి. కురువ అలాగే గొల్ల సామాజిక వర్గానికి సంబంధించి 50,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 25,000 ఓట్లు, అలాగే ముస్లిం సామాజిక వర్గం 20,000 ఓట్లు, అలాగే పింజారి సామాజిక వర్గం 17,000 ఓట్లు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు ఏ మేర ప్రభావితం చూపించే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసైన్, చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కింద చెప్పుకోవాలి ఆలూరు. ఎందుకంటే వీరభద్రగౌడ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోటీ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఎవరి వ్యూహాలు ఏంటి, ఎవరి ప్రతి వ్యూహాలు ఏంటి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చూపించబోతున్నాయి, అలాగే విరూపాక్షికి సంబంధించి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరుని చెప్పుకోవాలి. ఏంటి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? సచిన్, ఆలూరు నియోజకవర్గం డిఫరెంట్ రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే ఇది బీసీ నేతలకు బీసీ అవేర్నెస్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా బీసీలే పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇద్దరు కూడా అటు టీడీపీ అయినా ఇటు వైసీపీ అయినా గత కొంతకాలంగా గత ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ కోట్ల శ్వేతమణి బరిలో దింపినటువంటి నేపథ్యం ఉంది. అయితే అంతగా వైసీపీ పార్టీ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేత గుమ్మనూరు జయరాంని బరిలో దింపారు. అయితే తను వరుసగా 2 సార్లు గెలిచారు. 3వసారి కూడా గెలవాలి అనేటువంటి నేపథ్యంలో టీడీపీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సీటు ఆశించిన నేపథ్యంలో అతనికి సీటు ఇవ్వలేదు వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా నాకు ఆలూరు నియోజకవర్గ సీటే కావాలి, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను, ఎంపీగా వెళ్ళను అనేటువంటి నేపథ్యంలోనే తన పార్టీ మారారు. టీడీపీ పార్టీలో చేరి తీర్థం పుచ్చుకున్నారు. గుంతకల్ సీట్లు తీసుకుని అక్కడ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా చివరి దాకా టీడీపీ అధిష్టానానికి హెడ్ఏక్ గా మారింది. అక్కడ ఉత్కంఠగా రేపినటువంటి నియోజకవర్గం ఆలూరు. ఎందుకంటే ఈ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీలో 5 గ్రూపులు ఉన్నాయి. గుమ్మనూరు జయరాం చేరిన తర్వాత గుమ్మనూరు జయరాం ఒక వర్గం, వీరభద్రగౌడ్ ఒక వర్గం, అదేవిధంగా కోట్ల శ్వేతమ్మ మరో వర్గం, కోట్ల వైకుంఠం మల్లికార్జునతో పాటు వైకుంఠ ప్రసాద్, వైకుంఠ జ్యోతి, ఈ 5 గ్రూపులకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు నేతలంతా కూడా ఎవరికి వారే సీట్ల కోసం ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలోనే చివరి దాకా ఉత్కంఠగా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. లాస్ట్ చివరి జాబితాలో పేరు అనౌన్స్ చేశారు వీరభద్రగౌడ్ సామాజిక వర్గం, లింగాయత్ సామాజిక వర్గం నేత, బీసీ నేత. ఇతను గతంలో 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.
అది తక్కువ ఓట్లతో 1900 ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి బీసీలు అవేర్నెస్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి బీసీని దింపితే తప్పనిసరిగా విజయం సాధిస్తామని టీడీపీ భావించింది. అందులో భాగంగానే వీరభద్రగౌడికి చివరి క్షణాల్లో సీటు ప్రకటించారు. అయితే ఈయన గెలవాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మిగతా 4 గ్రూపులను కలుపుకొని పనిచేస్తే తప్ప తను గెలిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే కోట్ల శ్వేతమ్మ, అదేవిధంగా వీరభద్ర, ఈ వైకుంఠ ప్రసాద్, వైకుంఠ మల్లికార్జున, వైకుంఠం జ్యోతి లాంటి ఈ ప్రధానమైనటువంటి గ్రూపులు మ్యానిపులేట్ చేసేటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తే తప్ప ఆ టీడీపీ గెలిచేటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపించలేదు. కానీ టీడీపీ కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి వైసీపీ పార్టీ గత 2 సార్లు అంటే 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే 2024లో ఈ గత 10 ఏళ్లుగా అభివృద్ధి చేసింది ఏమీ లేదు. మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాం కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే అక్కడ తన ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసమే చూశారు, భూ కబ్జాలు చేశారు, పేకాట ఆడించారు, బెజ్జికాలు కొన్నారు అనేటువంటి అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో తన పార్టీ మారడం జరిగింది. అయితే ఈ గ్రూప్ అంతా కూడా కలిసి వచ్చి తన వీరభద్రగౌడు గెలుపు కోసం పనిచేస్తామనేసి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు చెప్పారు. ఆ గ్రూప్ అంతా కూడా కమిట్మెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈయన కలిసి వచ్చేటువంటి అంశాలు ఆ గ్రూప్ పూర్తి స్థాయిలో పనిచేస్తే తప్ప వీరభద్రగౌడు గెలిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు. అయితే మరోవైపు మన ఎవరైతే విరూపాక్షి ఉన్నాడో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. తను వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేత. తను ఆ నియోజకవర్గంలో డిసైడెడ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి ఓటు బ్యాంకు 76,000 ఓట్లు ఉన్నాయి వాల్మీకి సామాజిక వర్గం. తర్వాత యాదవ సామాజిక వర్గం కూడా మిగతా సామాజిక వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రూప్ ఈ విరూపాక్షి కంపల్సరీ గెలవాలంటే మాత్రం తను పూర్తి స్థాయిలో 6 మండలాల్లో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఏకం చేసుకోవాలి. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఇప్పటిదాకా మంత్రిగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వర్గాన్ని అంతా కూడా టీడీపీలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తన సపరేట్ వర్గంగా వైసీపీలో ఉన్నటువంటి కమిట్మెంట్ క్యాడర్ ఏవైతే ఉన్నారో ఆ క్యాడర్ అంతా కలుపుకొని ముందుకు వెళ్తే తప్ప గెలిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించలేదు. మరొకటి ఇద్దరు కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలకు తీసుకెళ్లిన సంక్షేమ పథకాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ నియోజకవర్గాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవి కంపల్సరీ గెలిపిస్తానేటువంటి ఆలోచనతో ఉన్నారు విరూపాక్షి. అయితే ఈ ఇద్దరు గెలవాలన్నా ఓడాలన్నా ఏ పార్టీ, టీడీపీ అయినా ఇటు వైసీపీ పార్టీ అయినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేదవతి ప్రాజెక్టు కంపల్సరీగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు నిత్యం వలసలతో వెళ్ళేటువంటి పరిస్థితి, కార్మికులంతా కూడా ఇతర ప్రాంతాలకి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వేదవతి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి కట్టుబడి పనిచేసే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఓట్లు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారనేటువంటి మాత్రం అభివృద్ధికి వేస్తారా, లేకపోతే ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు ఎవరికి గెలుపటంలో డిసైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం వాల్మీకి, అదేవిధంగా యాదవ సామాజిక వర్గం, మరో ఎస్సీ సామాజిక వర్గాలే డిసైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్. రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇక్కడ కూడా ఈరోజు ఆలూరు గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. ఇక్కడ కూడా ఉత్కంఠకర పోరు తప్పదా అంటే అవునైన మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి విరూపాక్షి అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు, అట్ ద సేమ్ టైం వీరభద్రగౌడకి సంబంధించి కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు అక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది మే 11న చూద్దాం. అట్ ద సేమ్ టైం ఎవరు ఆ అభ్యర్థి, ఎవరు అసెంబ్లీలోకి వెళతారనే అంశానికి సంబంధించి జూన్ 4న ఫలితాల రోజు అంతవరకు వెయిట్ చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.